కొన్ని ఎండుమిరపకాయలండి, కొన్ని వెల్లుల్లి రెబ్బలండి. ఒక విషయం ఇప్పుడు ఏం చెప్తానండి, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః లేదా శ్రీమాత్రే నమః లేదా మీకు ఇష్టం వచ్చిన నామం. అదేవిధంగా కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు. ఇది నామస్మరణ ప్రతి వంటకంలో పడాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడూ మీకు లోపల ఉండాలి. మంత్రం ఉన్న వాళ్ళైతే మంత్రం కూడా మనము ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. నూనె కొంచెం వేడెక్కి గోంగూర ఇదేవండి. ఇదే విధంగా ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో కాసిన పచ్చిమిరపకాయలు, మా ఇంట్లోనే కాసిన గోంగూర, వీటన్నిటితో పాటు ఈరోజు వంటకం కదా, ఇట్లా వేసేసుకోవాలి. అదేవిధంగా నూనె వేసేసుకోవాలండి. కొంచెం పసుపు వేసేసుకొని ఇలా సిమ్లో పెట్టాను. ఇది మగ్గడానికి ఇలా మూత పెట్టుకోవాలి కాసేపు. ఇదిగోండి కొంచెం దిగింది. ఇప్పుడు ఉప్పు వేసేసుకుంటున్నా, కింద అడుగు అంటకుండా. దీని నీరు దిగుతుంది కదా, అందుకు కావాల్సినంత, అంటే దీనికి ఉప్పు సరిపడేంత వేసుకుంటాం కదా, వేసేసుకుంటున్నా. ఇదిగోండి పూర్తిగా అయిపోయింది కదా. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసి. ఇది చింతపండు గుజ్జు అండి, వేసేసాను నేను. రెండు మినపప్పు కూడా వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, చాలా కొంచెం ఇంగువ. శ్రీమాత్రే నమః అనుకొని తినడం వల్ల భోజనం ఎప్పుడు అమృత తుల్యం అవుతుందండి. అందుకనే ఎప్పుడు కూడా భగవత్ నామం మొదలుగా చేయాలి. అదేవిధంగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వండి.